హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. రాగి సంగటి ఎలా తయారు చేయాలో కరెక్ట్ కొలతలతో మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇలా 2 గ్లాసెస్ నేను బియ్యం క్వాంటిటీ తీసుకున్నానండి. 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ని వేసుకుంటున్నాను. ఈ రాగి సంగటి అనేది రాయలసీమలోనే కాదండి, ఆంధ్ర మొత్తం చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్గా చేసుకునే వంట అండి ఇది. స్టవ్ ఆన్ చేసి మనము పెద్ద చెరవనే పెట్టుకోవాలండి. ఉడికించుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పెట్టుకోవాలి. అన్నంలో ఉప్పు వేసుకొని అలవాటు ఉన్న వాళ్ళు సంగటిలో కూడా రుచికి తగినట్టు ఉప్పు వేసుకోండి. అలవాటు లేని వాళ్ళు ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పొంగు వచ్చే వరకు ఉంచాలండి. అన్నం పొంగు వంపుతాము, సంగటి మాత్రం పొంగు వంపము కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించాలి మెత్తగా. ఇలా ఒక 5 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత చూసారు కదా, బాగా మెత్తగా ఉడికింది. ఇలాగే మెత్తగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటూ ఉండాలి. ఒక్కసారి మనం మూత పెట్టి ఇంకా కొంచెం 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఒక టీ గ్లాస్ 2 పావులు తీసుకుంటున్నాను కదండి, నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి టీ గ్లాస్ అంతా రాగి పిండిని వేసుకోవాలి. మనం వేసుకున్న రాగి పిండి కూడా ఒక 2 మినిట్స్ని ఉడికించుకోవాలి. ఇది కలపకుండా అలాగే మెత్తగా ఉడికేలాగా మనం చూసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా వదిలేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరి మూత పెట్టేసుకుందాం. మూత తీసేసి ఇప్పుడు పప్పు గుత్తి కానీ లేకపోతే మా దగ్గర దీన్ని తెడ్డుగట్టే అంటారండి, మీ సైడ్ ఏమంటారో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సో చపాతీ కర్ర కానీ ఏదున్నా సరే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీదనే ఒక 2 మినిట్స్ ఇలా బాగా వేడిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ పక్కకు తీసుకొని మనం దీన్ని ఈక్వల్గా కలిసేట్టు రాగి పిండి అంతా టోటల్ రైస్కి అంతా కలిసేట్టు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా మిక్స్ చేసుకోకపోతే అక్కడక్కడ ఉండలు ఉంటుంది. అలా ఉండలు లేకుండా మనం బాగా మిక్స్ చేసి పెట్టుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, చాలా నీట్గా చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని అయినా ముద్ద చేసుకోవచ్చు. అలవాటు లేని వాళ్ళు ఒక బౌల్లో వేసుకొని ముద్ద చేసుకోవచ్చు, లేదా ఇలా ప్లేట్లో వేసుకొని కూడా ముద్ద చేసుకుంటే ఏ కర్రీ అయినా సరే, ఎంత మసాలా కర్రీ అయినా సరే, నాన్ వెజ్ తినే వాళ్ళైనా వెజ్ తినే వాళ్ళకైనా ఈ రాగి సంగటిలో కాంబినేషన్ ఎలాంటి కర్రీతో అయినా చాలా బాగుంటుంది. మేమైతే గుత్తొంకాయ చేసాము. గుత్తొంకాయ రాగి సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ వీడియో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.